ఈ దినం ప్రభు మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగు గాని అభ్యంతరపడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాతి నేలన విత్తబడిన వాని విషయమై మనతో మాట్లాడుతున్నాడు. సంతోషంతో వాక్యం వింటాడు, దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం మాత్రం నిలిచి శ్రమైనను హింసైనను కలుగ్గానే అభ్యంతరపడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం దేవుని వెలుగులో మనం పరిశీలన చేస్తే దేవుడు బహు లోతుగా మనతో మాట్లాడతాడు. మనం అనేక విషయాలు ఈ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దేవుడు మనకు మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నీవైనా నేనైనా ఇది మంచి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే సందేశం. జాగ్రత్తగా భయభక్తులు కలిగి మనం దేవుని పాదాలు ఎదుట నేర్చుకుందాం. వేరు లేనందున అతడు హింసైనను శ్రమైనను కలుగ్గానే అభ్యంతర పడతాడు. వేరు చెట్టుకి చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఏ మొక్క అయినా చూడండి, అది పిచ్చి మొక్క అయినా మంచి మొక్క అయినా, ఏ మొక్క అయినా, చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా, ఏ మొక్క అయినా చూడండి, తల్లి వేరు అనే ఒకటి ఉంటుంది. ఈ తల్లి వేరు చెట్టుకి బలమైన పునాది లాంటిది. చెట్టుకి తల్లి వేరు బలమైన పునాది లాంటిది. చెట్టుకి అనేకమైన వేర్లు ఉంటాయి కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. కానీ ఈ తల్లి వేరు అనేది చెట్టుకి చాలా బలమైన పునాది. ఈ తల్లి వేరు లోపలికి వెళ్ళేంతసేపు ఈ చెట్టు బాగా పచ్చగా చిగురించింది. ఎప్పుడైతే ఈ తల్లి వేరు లోపలికి వెళ్ళటం ఆగిపోయిందో చెట్టు కూడా అక్కడి నుంచి వెతకటం కూడా ఆగిపోద్ది. అది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, వేరు లోపలికి వెళుతుంటే చెట్టు పచ్చగా వస్తుంది. వేరు మధ్యలో ఆగిపోతే చెట్టు గిటక బారిపోవటం, మొద్దు బారిపోవటం, లేదా ఆకులు చిగురించకపోవటం, ఎంతకాలమైన ఆ చెట్టు అలాగే ఉంటుంది. కొంతమంది పొలాల్లో చూస్తుంటారు, ఏంది చెట్టు ఎంతకాలం ఇట్లాగే ఉంది, ఏంది ఎదగట్లేదు, నీళ్ళు ఏమైనా తక్కువైనాయి అని రైతు పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. మన ఇంటికాడ కూడా కొన్ని మొక్కలు ఎదగవయ్యి. ఎందుకు ఎదగ కారణం ఏంటంటే తల్లి వేరుకి లోపలికి పోయే అవకాశాలు లేనందు బట్టి చెట్టు కూడా మధ్యలో ఆగిపోతుంది. అందుకని వేరు లేనందున కొంతకాలం మాత్రం నిలుస్తాడు. ఏమంటే చెట్టుకి తల్లి వేరు ఎంత ప్రాముఖ్యమో, చెట్టుకు తల్లి వేరు ఎంత ప్రాధాన్యతో, మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని వాక్యం అనే వేరు అంత ప్రాముఖ్యము. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది నీ ఆత్మీయ జీవితం పెరగాలి కానీ తగ్గిపోకూడదు. నీ ప్రార్థనా జీవితం పెరగాలి కానీ తగ్గిపోకూడదు. నీ సాక్ష్య జీవితం పరిమళ వాసనగా ఇంకా వెదజల్లాలి కానీ అక్కడి దాకే వెళ్ళి ఆగిపోయి అక్కడి నుంచి దుర్వాసన రాకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన పెరిగిన వాతావరణం పరిశుద్ధత, నీకు చుట్టుపక్కల ఎన్నైనా కనపడని నీ ఆత్మీయ జీవితం పెరిగే పరిస్థితి అది నీలోనే ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అణువణువున పరిశుద్ధత కలిగి తన జీవితాన్ని కాపాడుకొని మనకు మాదిరిగా ఆయన మన ముందు బ్రతికాడు. ఆయన తండ్రి బలపరుస్తున్న కొలది, తండ్రి నడిపిస్తున్న కొలది యేసు ప్రభు వారు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో ఎక్కడ ఆగిపోలేదు.
నీవైనా నేనైనా కొంతకాలం భక్తి చేసి, కొంతకాలం ఏదో సాధించానని ఫీల్ అయిపోయి, కొంతకాలం మనం ఏదో గెలిచామన్న ఆనందంతో నువ్వు మధ్యలోగా ఆగిపోతే నువ్వు కడ వరకు గమ్యానికి చేరలేవు. నీ ఆత్మీయ జీవితం మధ్యలోనే గిటక పారిపోద్ది, వాడిపోతుంది. వేరు లేనందున కొంతకాలం మాత్రమే నిలుస్తావు. నువ్వు బాప్తిసం తీసుకున్నా అని అనుకుంటున్న సంతోషంలోనే బ్రతికిపోతావు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనే సంతోషంలోనే బ్రతికిపోతావు. దేవుడు నాకేం తక్కువ చేయట్లేదు అన్న సంతోషంలోనే బ్రతికిపోతావు. కానీ ఆ సంతోషము, ఆత్మీయ జీవితము, ఆ బాప్తిసం యొక్క స్థిరమైన పునాది అది కడ వరకు నీలో ఉండదు. తర్వాత నువ్వు కొంతకాలానికి పడిపోతావు. అలాంటి సందర్భాలు బైబిల్లో లేకపోలేదు. ఎంతోమంది దేవుని కొరకు రోషంగా నిలబడి ముందుకు వచ్చి కడవరి దినాల్లో రాలిపోయిన వారు ఎంతోమంది మనకు బైబిల్లో కనపడకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషంగా బ్రతకాల్సిన వీళ్ళు, దేవుని కొరకు రోషంగా నిలబడాల్సిన వీళ్ళు మధ్యలోనే తమ జీవితాలను ముగించిన సందర్భాలు బైబిల్లో లేకపోలేదు. కారణము, వీరు వేరు లేనందున కొంతకాలం మాత్రం నిలిచారు, తర్వాత పడిపోయారు. మీకు కొన్ని లేఖనాలను నేను చూపించాలని ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి యేసు ప్రభు తన శిష్యులతో. ఆయన సిలువేసే కొన్ని గంటల ముందు, ఆయన మరణకాలం కొన్ని గంటల ముందు, దొంగల చేతికి అప్పగించబడే కొన్ని గంటల ముందు శిష్యులందరితో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు నా విషయమై అభ్యంతరపడతారు. ఎంత క్లియర్గా చెప్పాడండి, నా విషయం మీరు అభ్యంతరపడతారు, జాగ్రత్తగా ఉండండి. గొర్రెల కాపురను కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి వీళ్ళు గ్రహించుకోలేకపోయారండి. మేము ఎందుకు చెదరిపోతాం, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోగలుగుతాం అని వీరు గ్రహించుకోలేకపోయారు. వీరు అట్లా అనుకుంటున్నారు, కానీ నిన్ను విడిచి ఎక్కడికి పోతాం ప్రభు, నీవు ఉన్నావు కదా, నీతోనే ఉన్నాం కదా ఇన్ని సంవత్సరాలు, మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం ప్రభు అని వీరు అలా ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన సంగతులను వీరు గ్రహించలేకపోయారు. దేవుడు చెప్పిన ఆ భావాన్ని వీరు ఆలోచించలేకపోయారు. దేవుడు పలు మార్లు చెప్తూనే ఉన్నారు. దొంగల చేతికి నేను అప్పగించబడతాను, నన్ను బహు హింసిస్తారు, కొరడాలతో కొడతారు, నన్ను సిలివేస్తారు, నన్ను చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని పలు మార్లు వీళ్ళకి దేవుడు హెచ్చరిస్తూనే ఉంటే వీరు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళు గ్రహింపు లేని ఆలోచనలో ఉన్నారు. అందుకని దేవుడు చివరి దినాల్లో వీళ్ళు కూర్చోబెట్టి, భోజన పంక్తిని కూర్చోబెట్టి వీరికి ఆ ఉపమానాన్ని బోధిస్తున్నారు. ఆయన చివరి మాటలకు వీరికి అందిస్తున్నారు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారు, వీరు ప్రభువుని అడగలేకపోయారు కదా. ఎందుకు అభ్యంతరపడతాం ప్రభు అని అడగలేకపోయారు. ఏమంటే చెదిరిపోయారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుడు హెచ్చరిస్తున్నా కానీ ఆ హెచ్చరికను వీరు తీసుకోలేకపోయారు. ఎందుకు అభ్యంతరపడుతున్నారు వీళ్ళు? ఏమండి, దేవుడితో తిరిగినప్పుడు అభ్యంతరపడలేదే, దేవుడితో పడుకున్నప్పుడు అభ్యంతరం లేదే, దేవుడితో కలిసి తిన్నప్పుడు అభ్యంతరం లేదే, అద్భుతాలు చూసినప్పుడు అభ్యంతరం లేదే, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు అభ్యంతరపడలేదే, ఎంతోమందిని బాగు చేసినప్పుడు వీరు పక్కనే ఉన్నారు, అప్పుడు అభ్యంతరపడలేదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు దేవుని ఒకవేళ పరీక్షించుకొని ఒకవేళ అడిగి ఉంటే ఈ శిష్యులు, అయ్యా మేము ఏ విషయంలో అభ్యంతరపడతాము, మాకు ఒకసారి జ్ఞాపకం చేయ ప్రభు అని కానీ మీరు అడుగుంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం వివరించలేదు. దేవుడు వీరికి తేటగా చెప్తున్నాడు, మీరు నా విషయమై అభ్యంతరపడతారు, జాగ్రత్త. ఎందుకంటే మీరు ఎదిగే పిల్లలు
మీ ఆత్మీయ జీవితంలో వేరెక్కడైనా నిలిచిపోద్దేమో, వేరెక్కడైనా మధ్యలో ఆగిపోద్దేమో, మీరు అభ్యంతర పడతారేమో. జాగ్రత్త. ఏమి హెచ్చరికండి. కొంతమంది జీవితాల్లో దేవుడు హెచ్చరిస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల విషయంలో దేవుడు హెచ్చరిస్తారు, కానీ వీరు గ్రహింపు లేకుండా అలాగే ముందుకు వెళ్ళిపోతారు. ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు అది చేయించా లేదని దేవుని చిత్తానుసారంగా అది కనుక్కోరు. ఒకవేళ వీళ్ళు కనుక్కోకపోయినా దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఇది నువ్వు చేయొద్దు, ఇది తప్పు అని నీ ఆత్మకు అది దేవుడు తెలియజేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా ఆ సంగతి నీకు తెలియజేసినప్పుడు ఈ మధ్యలో ఆగిపోడు, అది మరలా కంటిన్యూ చేస్తాడు. అక్కడ నష్టం జరిగిన తర్వాత అప్పుడు కూర్చొని ఏడుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ముందుగానే దేవుడు గ్రహింపగలిగిన వాడే ఎరిగి నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అది గ్రహింపు కలిగి నీవు అభ్యంతర పడతావని, నీ వేరు మధ్యలో ఆగిపోద్దని దేవుడు నిన్ను నన్ను ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. బాగు చేయాలని చూస్తున్నాడు ఆయన. నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను ఆయన విషయంలో అభ్యంతర పడటం ఆయనకి ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసి 3.5 సంవత్సరం దేవునితో వారు తిరిగి తిని లేచి ఆ స్వార్థకు వెళ్ళి అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి వీరి చివరి దినాల్లో ఎక్కడ తప్పిపోతారని దేవుడు వీరి విషయమై హెచ్చరిక చేస్తున్నాడు. వీరు గ్రహింపు లేని వారుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో మార్లు తప్పిస్తున్నాడు, కానీ నువ్వు దాని విషయంలో గ్రహింపు లేక నువ్వేదో సొంత జ్ఞానంతో తప్పించుకున్నానని ఆ ఫీలింగ్లో నువ్వు మిగిలిపోతున్నావు. నీ వెనక దేవుని కృప ప్రయాసపడుతున్న సంగతి నీవు మర్చిపోయావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు తన వేరే విషయమై, తన ఆత్మీయ జీవిత విషయమై వీరు ఆలోచించుకోలేకపోయారు శిష్యులు. ఇంకొక సత్యాన్ని మీకు ఈ రాత్రి వెలుగులోకి తీసుకొని వస్తాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే చూడండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది నైనా ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. వీరు లోక సంబంధ అపవాది మాటలు వీళ్ళు విన్నారు, కానీ పరలోక సంబంధమైన దేవుని మాటలు వీరు వినలేకపోయారు. వీరి ఆత్మీయ జీవితంలో దేవుడు స్థిరమైన నిర్ణయం కలిగి వీరిని సృజించి ఆయన పోలికలు ఆయన స్వరూపంలో వీరిని నాటితే, వీరు మధ్యలో రాతి నేలను పడిన వారి వలె, మధ్యలో వేరుకి రాయి తగిలిన వారి వలె వీరు మధ్యలో వారి ఆత్మీయ జీవితం ఆగిపోయింది. ప్రతిరోజు దేవునితో సహవాసాన్ని వీరు వదులుకొని ఒక్క పూట 1 గంట అపవాది వీడితో మాట్లాడితే ఆ మాటకు వీళ్ళు సరెండర్ అయిపోయారండి. అపవాది మాటలు వినడానికైనా వీరు ఇష్టపడ్డారు, కానీ దేవునితో సహవాసాన్ని వీరు పోగొట్టుకోవటానికి ఏమాత్రం వెనుకాడలేదండి. దేవునితో సంబంధమైన తెంచేసుకున్నారు, కానీ లోకంతో సంబంధాన్ని కలుపుకుంటున్నారు. వీళ్ళు వేరు పచ్చగానే ఉండింది. ఎప్పుడైతే లోక సంబంధి యొక్క అపవాది వీరితో మాట్లాడిందో వీరి ఆలోచనను మార్చేసుకున్నారు, వీరి విధానాన్ని మార్చేసుకున్నారు. వీరు వేరు లేనందున వీరి కుటుంబ జీవితము పతనమైపోయింది. వీరి ఆత్మీయ జీవితం పతనమైపోవటానికి గల కారణం లోక సంబంధం అపవాదితో వీరు మాట్లాడటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ సంబంధంగా ఎదుగుతుంటే అనేక మంది వచ్చి నిన్ను పాడు చేయాలని చూస్తారు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను పాడు చేయాలని వారు వేటగాని ఉరి నుండి కాసుకున్నట్టు మీరు కాసుకు ఉంటారు.
వేటగాడు పక్షి కొరకు ఎదురు చూసినట్లు పక్కనున్న నీ శత్రువులు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను పాడు చేయాలని, నేను నాశనం చేయాలని వారు కోరుకుంటారు. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగటం వారికి ఇష్టం ఉండదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు తాగుబోతుడుగానే తిరుగుతుంటే వారు సంతోషిస్తారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు దొంగతనం చేసినా కానీ వారు సంతోషిస్తారు. నువ్వు ఎంతమందితో పాపం చేస్తున్నా కానీ వారు సంతోషిస్తారు. కానీ నువ్వు బాగుపడి ఒక మంచి నిర్ణయం కలిగి నేను బుద్ధిమంతుడిగా నువ్వు బ్రతుకుతుంటే నీ తోటి వారు చూడలేరండి. నీ తోటి వారు చూడలేరు. ఎలాగైనా నేను నాశనం చేయాలని వారు పడిగాపులు కాసుకొని ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు విషయం మీరు ఆలోచించండి. అతనికి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ లోటు లేదు. ఎప్పుడైతే అతని దగ్గర ఏమి లేవు, అతను ఒంటరివాడని వీళ్ళ స్నేహితులు గ్రహించారో అప్పుడు అతని విషయమై వీరు అభ్యంతరపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన స్నేహితుల విషయమై అభ్యంతరపడుతున్నారు. ఎందుకని అభ్యంతరపడుతున్నారు? అయ్యో, తన కాడ తిన్నారే, తన కాడ డబ్బున్నంతసేపు అంతా ఎంజాయ్ చేశారే, నా 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 మిత్రుడా, నా స్నేహితుడు, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవం, నీతో మన సంబంధం ఎవరు తీర్మానం కలిగి ఒక ఒప్పందం కలిగి ముందుకు నడిచిన వారే. మరి ఇప్పుడేంటి ఏమి లేనప్పుడు వీళ్ళు ఎందుకు అభ్యంతర పడిపోతున్నారు అంటే ఇతని వేరు, ఆత్మీయ జీవితపు వేరు అక్కడ ఆగిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే నీ పక్కన వారు చూడలేరు. ఈ కుమారుడు విషయంలో నేను ఏదో ఆలోచిస్తున్నాను. ఈ కుమారుడు తండ్రితో ఉన్నంతసేపు ఈ స్నేహితులు ఎంత టార్చర్ చేసి ఉంటారు ఈ కుమారుడిని. రే రారా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, రే రారా లోకంలో తిరుగుదాం, రే రారా అమ్మాయితో తిరుగుదాం, రే రారా కాలేజీకి పోయి నాన్నమైన పనులు చేద్దాం, రే రారా గాలి తిరుగులు తిరుగుదాం, సినిమాలకు వెళ్దాం, ప్యాకెట్ ఆడదాం రారా అని చెప్పి ఎంత టార్చర్ చేసి ఉంటారు ఈ చిన్న కుమారుడిని ఈ స్నేహితులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు తండ్రి విషయమై అభ్యంతరపడ్డాడు కానీ స్నేహితుల విషయమై అభ్యంతరపడలేకపోయాడు. వాళ్ళతో కలిసిపోయాడు. స్నేహితుల కోసం రాజీ పడిపోయాడు. కానీ చివరికి ఏమి లేని వాడిగా, ఒంటరి వాడిగా మిగిలిపోయినప్పుడు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇతను ఒక్కసారి ఆలోచించుంటే, అయ్యో, నేను ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు, నా తండ్రి యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, నేను ఇప్పుడు వీరి మాట విన్నానే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్ను పాడు చేయాలని అనేక మంది నీ చుట్టూ కాసుకో ఉంటారు. కానీ నువ్వేం చేయాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. నువ్వు ప్రభు కోసం మాత్రమే రోషం కలిగి నిలబడాలి. నువ్వు కనిపెట్టాలి. మంచి ఏదో చెడేదో నువ్వు కనిపెట్టాలి. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గుర్తిరగాలి. ఇది అపవాది మాట, ఇది దేవుని మాట, ఇది అపవాది స్నేహమా, ఇది దేవుని స్నేహమా, ఇది ఆత్మీయుల స్నేహమా, ఇది శరీరుల స్నేహమా, ఇది పరిశుద్ధుల స్నేహమా, ఇది లోక స్నేహమా, నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టలేనంత గుడ్డివాడేం కాదే, నీకు తెలివి ఉందే. అన్ని విషయాలలో తెలియగలిగిన నీవు మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎందుకు నువ్వు గుడ్డివాడిగా, తెలివి లేనివాడిగా బిహేవ్ చేస్తున్నావు? ప్రతి విషయంలో తెలివిగా నువ్వు వ్యవహరించే నీవు లోక సంబంధమైన తెలివిలు నీకు బహు విస్తారంగా ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన తెలివి విషయంలో నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెందుకు దిగజారిపోతున్నావు ఆత్మ సంబంధంగా? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ నాటుకుపోతుందో, ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ ఆగిపోయిందో నువ్వు చూసుకోగల తెలివి నీకు సామర్థ్యత ఉంది. దేవుడు నీకు అది అనుగ్రహించాడు. కానీ నీవు ఆ గ్రహింపు లేక లోక సంబంధమైన ఆనందం కోసం ఈ ఆదాము వలె, ఈ అవ్వ వలె నువ్వు వెళ్ళిపోతున్నావు. పౌలు లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. మరి నేను ఎప్పుడు లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నావు? బైబిల్ చదివే నీవు, ప్రార్థన చేసే నీవు, బాప్తిసం తీసుకొని బలలో పాలుగుంపులు పొందే నీవు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే నీవు ఎందుకు గ్రహింపు లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు లోకానుసారమైన మాటలు విని దేవుని విషయంలో నువ్వు తప్పిపోతున్నావు?
ఆత్మ సంబంధంగా నువ్వు ఎందుకు దిగజారిపోవడానికి ఇష్టపడుతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఎంతైనా నీకు నాకు అవసరమని ఈరోజు దేవుని లేఖనాల నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఏ కష్టం లేదండి అవ్వాదానికి, ఏ ఇబ్బంది లేదండి అవ్వాదానికి, ఏ ఇరుకు లేదండి, ఏ ఇబ్బంది లేదు, ఏ కన్నీరు లేదు, ఏ కష్టం లేదండి. ఎంత స్వేచ్ఛగా బ్రతకాల్సిన జీవితం ఇప్పుడు ఎడారిలో కష్టపడుతున్నారు, ముళ్ళ పొదల మధ్య, చెట్ల పొదల మధ్య, అడవిలో కష్టపడుతున్నారు, చెమటోరు వస్తున్నారు ఈరోజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం నిమిత్తమై ప్రజలు జైలుకి వెళ్ళటానికైనా, శిక్ష పొందటానికైనా, అవమానపరచబడటానికైనా ఎన్ని విధాలుగా ఇష్టపడుతున్నారు. కానీ ఇవి మానుకొని దేవునికి ప్రియులుగా మీరు బ్రతకండి అంటే అది వీరి వల్ల కావట్లేదండి. పాపం విషయమై శిక్ష పొందటానికైనా రెడీ అయిపోతున్నారు. ఊరి సస్తావరా బాబు, ఇటు పోతేనంటే పోతే అంటున్నారు. కానీ అయ్యో నాకు నిండా నూరేళ్ళు ఉన్నాయి, నేను ప్రభు కోసం చేయాల్సింది ఎంతో ఉంది, నేను తల్లిదండ్రుల కోసం నిలబడాల్సిన వాడిగా నేను ఉన్నానని ఇంగిత జ్ఞానం కూడా లేక వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారండి. శిక్ష పొందటానికైనా ఇష్టపడుతున్నారు, కానీ బాగుపడటానికి ఇష్టపడలేదండి. దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడలేదండి. వీళ్ళు నశించిపోవటానికైనా, నాశనం అయిపోవటానికైనా దేవుని కోసం నిలబడటానికి వీరికి మనసు రావట్లేదండి. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అండి ప్రభు విషయంలో దేవుని సన్నిధిలో మనం ఎంత సిగ్గుపడాల్సిన వారు అండి. దేవుని కోసం సుకుమారంగా పెరగాల్సిన నీవు నేను ఈరోజు లోకపు మాటలు విని లోకం కొరకు మనం పరుగులు ఎడుతున్నామంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కుప్పకూలు చేసుకొని దిగజారిపోతున్నామంటే, తల్లిదండ్రులకు ఉపయోగపడక, అటు కుటుంబానికి ఉపయోగం లేక, అటు దేవునికి ఉపయోగం లేక, నువ్వు లోకంకు ఉపయోగపడి నీ జీవితం అంతా చెమటోర్చుకొని నువ్వు కష్టపడటానికైనా ఇష్టపడుతున్నావు, కానీ దేవుని కోసం నువ్వు ఆశీర్వదించబడటానికి ఇష్టపడలేకపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏ కష్టం ఉందండి. కష్టపడుతున్న ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని వచ్చి పలు తిన్న ప్రవహించి దేశానికి నడిపిస్తుంటే వీరికి స్వేచ్ఛగా బ్రతకటం ఇష్టం లేక దేవునికి ఆయాసకరంగా మిగిలిపోయారండి. వీరి ఆత్మీయ జీవితం మధ్యలో రాళ్ళు చేసుకోవటానికైనా ఇష్టపడ్డారు, కానీ ఆ శత్రు దేశాన్ని మర్చిపోలేకపోయారండి. వీళ్ళు బానిసత్వాన్ని మర్చిపోలేకపోయారండి. వీళ్ళు ఈ దినం ప్రజలందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఎంత కష్టపడటానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మేలు పొందటానికి ఇష్టపడలేదండి. సిగ్గుపడాల్సి వస్తుందండి ఈ విషయంలో. మంచి చెప్తే ఎవరు తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో? మంచి చెప్తే ఒక్కరు కూడా వినే పరిస్థితులు లేరండి. చెడు దాని కోసం పరుగులు ఎడుతున్నారండి. 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు, కానీ చెడిపోవటానికి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాపం కోసం ఒడి కట్టుకుంటున్నారు, కానీ దేవుని కోసం ఒక్కడు నిలబడి ప్రభువా నన్ను క్షమించని అడగలేకపోతున్నారండి ఈ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడండి దేవుడు. కానీ అది వీరికి అర్థమవుతుందా? అది వీరు గ్రహించుకుంటున్నారా? వీరు పాడైపోవటానికైనా ఇష్టపడుతున్నారు, కానీ బాగుపడటానికి ఇష్టపడలేదండి. అందుకని వీరికి వేరు లేనందున వీరు అరణ్యంలో రాలిపోయారని లేఖనాలు సెలవిస్తుంది. అవాదానికి ఏరు లేనందున కొంతకాలం నిలిచారు, ఇప్పుడు లోకం కొరకు ప్రయాసపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎంతో ఆశీర్వాదం కలిగిన జీవితాన్ని అనుగ్రహిస్తే శాపంగా మనం బ్రతుకుతున్నాం. దేవుడు మనల్ని శాపంగా బ్రతకటానికి పుట్టించలేదండి. నీవు నేను కష్టపడటానికి ఆయన పుట్టించలేదండి. నీవు నేను పాపంలో బ్రతికేటట్లు ఆయన పుట్టించలేదు మనల్ని. ఆయనకి ఇష్టలైన వారిగా, ఆయన స్వరూపులు, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా నిన్ను నన్ను పుట్టించాడు ఆయన. కానీ ఇదనో నీవు నేను పాడైపోతుంటే నా ప్రభు చూసి తట్టుకోలేకపోతున్నాడు, వేదన చెందుతున్నాడు ఆయన.
గెత్సెమనే తోటలో రోదన చెందుతున్నాడు ఆయన. శిష్యుల్ని హెచ్చరిస్తున్నారు, మీరు నా విషయమై అభ్యంతర పడతారా బాబు అని ఆయన శిష్యుల విషయమై రోధిస్తున్నాడు ఆయన. ఇది మీరు నిలబడాల్సిన సమయం, ఇది నా కొరకు మీరు తీర్మానం కలిగి బ్రతకాల్సిన సమయాలు ఇవి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు నా కొరకు నిలబడాల్సిన వారు మీరు ఇప్పుడు. కాకపోతే మీరు అభ్యంతరం పడతారు, దాన్ని మీరు సరిచేసుకోండి. దేవుడు వీరిని శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. నేను సరి చేసుకుని దేవుని పాదాలు పట్టుకోవటానికి రాత్రి మనం ఇష్టపడదామా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, ఇంకొక సత్యాన్ని మీకు వెలుగులోకి తీసుకొని వస్తాను. ఇంకొక మాటని మీకు నేను చదివి వినిపిస్తాను. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నానండి. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఈ మాటలు చెప్తుండగా రెబ్కా వింటుందంట. ఏమండి, ఎందుకు వినాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమంటే డైరెక్ట్గా పోయి కూర్చోవచ్చు. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏశావుని పిలిచి, అయ్యా నాకు ఇలాగా తినాలనిపిస్తుంది, నా కోసం ఇట్లా తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నప్పుడు నువ్వు భార్యవేగా, నువ్వు పరాయిదానివేం కాదుగా, ఏమంటే ఇంటి పక్కదానివేం కాదుగా, లేకుంటే బంధువులవేం కాదుగా, సొంత భార్యవేగా. నువ్వు అప్పుడు కూర్చొని ఇస్సాకుతో ఏం చెప్పాలా? అయ్యా, మనకిద్దరు కుమారులు ఉన్నారు కదా, నువ్వు పెద్దవాడిని ఆశీర్వదిస్తావు, మరి చిన్నవాడిని ఎవరు ఆశీర్వదిస్తారయ్యా? మరి చిన్నవాడి పరిస్థితి ఏంది? వాడు కూడా నువ్వు ఏదో దారి చూపించాలి కదా అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఎందుకని నువ్వు సరిగ్గా విని చిన్న కుమారుని రెచ్చగొట్టి చిన్న కుమారుని తప్పు త్రోవను చూపిస్తున్నావు? ఏమి నీకు అధికారం లేదా? భార్యలో భర్తలో సగం భార్య కానీ భార్యలో సగం భర్త కానీ దేవుడు లేఖనాలు చెప్పలేదా? మరి నువ్వు పెద్దవాడితో ఇస్సాకు మాట్లాడుతున్నప్పుడు నువ్వు తల్లిగా చిన్నవాడి విషయమై ఇస్సాకు దగ్గరకు నువ్వు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? మా ప్రియమైన దేవుని పెట్టారు, ఆలోచించండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే తయారయ్యారండి. పెద్దోడంటే తల్లికి పడదు, చిన్నోడంటే తండ్రికి పడదు. ఏమండి, చూడండి, ఆలోచించండి మీరు ఏ విషయంలో. ఎంతమంది ఈ విషయాల్లో కొట్టుకుని వస్తున్నారు పిల్లలు, ఎంతమంది తల్లిదండ్రులు కొట్టుకుని వస్తున్నారు ఈ విషయాల్లో, పిల్లల విషయంలో. లోకంలో మనం చూడట్లేదా ఈ విషయాలని? లోకంలో జరిగే ఆ వింతలను, ఆ కార్యాలను మనం చూడట్లేదా? కన్నులతో చూడట్లేదా? చెవులతో వినట్లేదా? భార్య మాట్లాడుతుందండి. యాకోబుని పిలిచి, మీ అన్నని ఇట్లా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడా? మీ నాన్న నూరు పోస్తుంది యాకోబుకి. ఎందుకండి ఈ పని? ఎందుకండి ఈ ఆలోచన? ఎందుకండి ఈ తలంపులు? కుటుంబంలోనే ఎంత విరోధమా? ఒక కుటుంబంలోనే ఒక భార్యాభర్తల మధ్య ఎంత తెగింప? అందుకని ఈరోజు కూడా కుటుంబ గొడవల్లో తలదూర్చకూడదని చెప్తారు పెద్దోళ్ళు. భార్యాభర్త విషయాల్లో మీరు తలదూర్చబాకని చెప్తారు పక్కింటి వాళ్ళు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఎంతటి తప్పుడు మార్గం బోధిస్తుందండి యాకోబుకి రెబ్కా. యాకోబు ఏమంటున్నాడు దాని విషయమే చదువుదాం లేఖనాలు మనం ధ్యానిద్దాం. చూడండి, 27వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నాను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తరిమి చూచును కదా, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను. యాకోబు తన తల్లితో చెప్తున్నాడండి, అమ్మా, అన్న రోమములు గలవాడు, నేను ఉన్నవాడిని కదా, ఒకవేళ తండ్రి తడిమి చూస్తే ఆ శాపం నా మీదకి వస్తుంది కానీ ఆశీర్వాదం ఎట్లా వస్తుందమ్మా అని యాకోబు తల్లికి బుద్ధి చెప్తుంటే,
తల్లి గ్రహించుకోలేని పరిస్థితిలో ఉంది. తల్లి గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉందండి. తల్లికి అర్థం కావట్లే. అప్పుడైనా గ్రహించుకోవాలిగా, అప్పుడైనా ఆలోచించాలిగా. నిజమేనా కుమారుడా, నేనేదో పొరపాటు పడ్డాను, నేనేదో తప్పుగా ఆలోచించాను, నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఈ విషయం వద్దులే, నేను తండ్రితో మాట్లాడతాను, అప్పుడైనా తండ్రితో మాట్లాడతానని చెప్పాలి. నేను నాన్నతో మాట్లాడి ఏదో ఒకటి నీ విషయం కూడా నేను అడుగుతానులే, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఆ శాపం నా మీదకి వస్తుందని తెలియాలిగా. ఆయనను అతని తల్లి, నా కుమారుడు ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విను. ఏదో ఈ బాగుపడే మాట చెప్పినట్టు, ఏదో బాగుపడే ప్రయత్నాలు చేసినట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత శాపం అండి. ఆ శాపం ఆమె తెచ్చుకోవడానికైనా ఇష్టపడుతుంది, కానీ పిల్లోడిని తప్పు మార్గంలో నడిపిస్తుంది. కుటుంబ జీవితంలో నీవు నేను ఎదగాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ లేఖనాలు సెలవిస్తుంది. నీ కుటుంబం పతనం అయిపోవటానికి కారణం నీ ఆలోచనలే. మీ కుటుంబాలు దిగజారిపోవటానికి కారణం నీ ఆలోచనలే. నీ కుటుంబం ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణం నీ మాటలే. నీ కుటుంబం ఈరోజు ఈదులు పాలవడానికి గల కారణం నీ మాటలు, నీ ప్రవర్తన. అందరూ ఒకప్పుడు బాగా బ్రతికిన నీవు ఇప్పుడు ఈదుల్లోకి వచ్చి నువ్వు అవమానపడుతున్నావంటే నువ్వు చేసిన చేష్టలను బట్టి, నీవు మాట్లాడే మాటలను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి ఈరోజు నువ్వు నీ కుటుంబం ఈదుల్లోకి రావాల్సి వచ్చింది. ఇస్సాకుతో బ్రతుకుతూ ఇస్సాకుతోనే తన జీవితాన్ని పంచుకొని ఇద్దరు పిల్లలను కని ఈమె నేర్చుకుంటుందంటే లోక సంబంధమైన ఆలోచనతో బ్రతుకుతుంది, కానీ ఈమె ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు. అసలు ఇస్సాకు ఎవరు? ఏమండి, ఇస్సాకు ఎవరు చూడండి. మన బైబిల్ గ్రంథం నుంచి మీకు కొన్ని విషయాలు తెలియదు. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇస్సాకు ఎవరు? అబ్రహాం కుమారుడి కంటే ముందు దేవుడు వాగ్దానం చేసిన వాడండి. చూడండి, లేఖనాలు మీకు చూపిస్తాను చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములను తల్లియుడును, జనులను రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. 100 ఏళ్ల పాయంలో దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడండి ఇస్సాకు. వాగ్దానం ద్వారా దేవుడు అనుగ్రహించిన పుత్రుడు ఆయన. ఇంకా ఇస్సాకు చూడండి, 22వ అధ్యాయం చదువుదాం చూడండి. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం ఒకదాని మీద దహన బలిగా అతను అర్పింపమని చెప్పాను. యేసు ప్రభు కంటే ముందు దహన బలిగా బలైపోవటానికి సిద్ధపడ్డ ఇస్సాకు అండి. దేవుని కోసమే బలైపోవటానికి సిద్ధపడిపోయాడు ఇస్సాకు. ఎంత త్యాగం అండి ఇస్సాకు జీవితంలో. ఎంత త్యాగభరితమైన జీవితం అండి ఇస్సాకు. చిన్నతనంలోనే ప్రభు కొరకు త్యాగమైపోవటానికి ఇష్టపడ్డాడండి. ఇంకా మనం బైబిల్ ఇస్సాకు గురించి మనం ఇంకా ధ్యానిద్దాం చూడండి. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింపు బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఏమండి, ఇస్సాకు సాయంకాలపు వేళ దేవునితో కలుసుకునే వ్యక్తి, ప్రార్థనాపరుడు. దేవునికి మొరపెట్టే వ్యక్తి, ఒక ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇంకా ఇస్సాకు ఇంకెవరో చూద్దాం. 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం చూడండి. ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఏం ఆశీర్వాదం అండి ఇస్సాకుది. ఏం ఆశీర్వాదం అండి ఇస్సాకుది. ఇంకా 26:16 మనం చదువుకున్నట్లయితే ఏమండి, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి
గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. శత్రువులు పూడ్చిన బావులు ఇస్సాకు త్రవ్వాడండి. ఇస్సాకు ఎవరు చెప్పండి? ఫస్ట్ వాగ్దాన పుత్రుడు, తర్వాత ఆశీర్వదించబడిన వ్యక్తి, ఏమండి, ప్రభువు కోసం దహన బలిగా మారిన వ్యక్తి. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. శత్రువులు పూర్తి చేసిన బావును కూడా తవ్వి అంత కృపను ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు జీవితంలో రెబ్కా ఒక పాత్రను పంచుకొని, ఒక భార్య పాత్రను తన జీవితంలో పంచుకొని ఏమి నేర్చుకుందండి? ఇస్సాకుతో కలిసి ఆశీర్వదించబడటం నేర్చుకోలేదు, ప్రార్థన చేయడం నేర్చుకోలేదు, ఏమండి, ప్రజల కోసం నిలబడటం నేర్చుకోలేదు. ఇస్సాకుతో కలిసి ఆశీర్వాదాన్ని పంచుకుంటాను కూడా నేర్చుకోలేకపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి రాత్రికాల సమయంలో నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? నీతిమంతులతో కలిసి నువ్వు మందిరానికి వెళ్తున్న నీవు ఏమి నేర్చుకుంటున్నావు? అక్కడ చెప్పే వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? లేకుంటే పాస్టర్ గారి మీద బురద చదవాలని వెళుతున్నావా? సంఘంలో కూర్చొని పాటలు నేర్చుకోవాలని వెళ్తున్నావా? పాటలకు లోపాలు ఎతకాలని వెళ్తున్నావా? సంఘానికి ఉపదేశాలు నేర్చుకోవాలని వెళ్తున్నావా? ఉపదేశంలో లోపాలు ఎతకడానికి వెళ్తున్నావా? ఎలాగ ఆశీర్వదించబడతావండి నువ్వు? మందిరానికి వెళ్తున్న నీవు, ప్రార్థనకు వెళ్తున్న నీవు ఎలాగ ఆశీర్వదించబడతావు? ఇన్ని లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు మందిరానికి వెళ్తే ఎలాగ ఆశీర్వదించబడతావు? ఎలాగ ఆశీర్వదించబడతావండి? ఎలాగ దీవించబడతావు? నీ కుటుంబం ఎలాగ వర్ధిల్లుతుంది? నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నిలబడి బ్రతకాల్సిన నీవు లోక సంబంధమైన ఆలోచనలు కలిగి నువ్వు బ్రతుకుతుంటే నువ్వు ఏమి నిలబడతావు? దేవుని కొరకు ఏం ప్రకాశిస్తావంటే నువ్వు సంఘంలో లోపాలు ఎతకనే సరిపోయా, విశ్వాసుల్ని నువ్వు కించపరచడమే సరిపోయా, అవమానించడమే సరిపోయా, వాళ్ళ గురించి నువ్వు ఎత్తిపడవటమే సరిపోయా. ఇక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నీ వేరు విషయమై నువ్వు ఎప్పుడు నీళ్ళు పోసుకుంటావు? నీ వేరు విషయమై దేవుని ఆహారాన్ని ఎప్పుడు తింటావు? దేవుని వాక్యమైన నీరు నీ చెట్టుకి ఎప్పుడు పోసుకుంటావు నువ్వు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెబ్కా అక్కడ నుండి కనుమరుగైపోయిందని చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి రెబ్కా పేరు మనకు కనపడదు. ఇంకా అక్కడి నుంచి యాకోబు జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆరంభమైంది యాకోబు జీవితం. మరి ఏశావు భ్రష్టుడైపోయాడు. అన్యుల దేశానికి వెళ్ళిపోయి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళకూడని చోటకు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఏశావు మోసపోయాను, నేను ప్రభు కొరకు నిలబడతాను, దేవుని కొరకు నిలబడతాను, నా తండ్రి నిలబడ్డాడు, నేను కూడా నిలబడతాను, ఒకవేళ ఏశావు అనుకోకుంటే మరి ఏశావు జీవితం మరి ఇంకెట్లా ఉండేదో అది మనకు అర్థం కాదా? దేవునికే తెలియాలి. ఏశావు అన్యుల దేశానికి వెళ్ళిపోయాడు. అన్ని స్త్రీలను వివాహం చేసుకొని దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మాత్రం దేవుని నీతిని నెరవేర్చుకుంటూ తన పాపాన్ని, దోషాన్ని ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుతూ ఇశ్రాయేలు జనంగా మార్చబడ్డాడు. మరి నీవు నేను ఎక్కడున్నావు? నీవు నేను ఏ గుంపులో ఉన్నావు? నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నావు? నీవు నేను ఏ ఆలోచనతో బ్రతుకుతున్నావు? మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా నీకు నాకు అవసరమని ఈరోజు లేఖనాలు సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమి నేర్చుకోలేకపోయిందండి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. రెబ్కా కుటుంబ జీవితంలో నువ్వు బిడ్డల విషయమై, భర్త విషయమై కుటుంబాన్ని నువ్వు పెంచుకోలేకపోతే రేపు ఇలాగే చెల్లాచెదరైపోద్ది కుటుంబం. దేవుని కోసం నీ బిడ్డల్ని, నీ పిల్లలను పెంచలేకపోతే ఏదో ఒకరోజు నువ్వు చెల్లాచెదరైపోతావు. సామెతల గ్రంథంలో మంచి మాటలు ఉంటాయి. 31వ అధ్యాయం
ఆమె దీపం మారిపోదంట. ఆమె అందరూ ధన్యురాలు అంటదంట. అందరూ ధన్యురాలు అంటారంట. పెద్దల కాడని లేచి తన పనికత్తుల కొరకు, పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుందంట. నమ్మకమైన భార్య దొరుకువానికి మేలు దొరికేదంట. తల్లిదండ్రులు ఇలా బ్రతకాల్సిన జీవితాల్లో లోకాన్ని సమకూర్చుకొని, పాపాన్ని సమకూర్చుకొని బిడ్డల జీవితాలను పాడు చేసేస్తున్నారండి. నేను ఉపమానాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల జీవితంలో జరిగిన ఉపమానాలు, బిడ్డలు ఎలాగ పాడైపోయిన ఉపమానాలు చెప్పాలంటే నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ చెప్పేదానికి ఇప్పుడు సమయం చాలదు. దేవుని చిత్తమైతే మరొకసారి మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషం కలిగి నిలబడాల్సిన నీవు నేను మన జీవితాలు మధ్యలో రాల్చేసుకుంటామా? మధ్యలోనే రాల్చేసుకుంటామా? మీరు నా విషయమై అభ్యంతరపడతారు. వాకింగ్ కొరకు శ్రమనైన హింసను కలుగ్గానే మీరు నిలబడలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఆయన ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. కానీ గ్రహించుకోలేని పరిస్థితుల్లో నీవు నేను ఈరోజు మిగిలిపోయావు. నేను చివరిగా మరొక మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుడు ఎంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడండి. ఇదిగో, మీలో ప్రతి వాడు ఎవరింటికి వాడు చెదిరిపోతాడు. ఇప్పుడు దాకా విన్న వాక్యాన్ని మీరు మర్చిపోతారు. ఇప్పుడు దాకా చూసిన అద్భుతాలను మీరు మర్చిపోతారు. ఇప్పుడు దాకా చేసిన ఆశ్చర్యకాలను మీరు మర్చిపోతారు. మీరు రొట్టెలు తిన్న విషయం మర్చిపోతారు. పునరుద్ధాన సంగతులను మీతో మాట్లాడిన విషయాలు మర్చిపోతారు. మీ వద్ద చేయబడిన అద్భుతమైన విషయమై మీరు మర్చిపోతారు. ఇప్పుడు ఎవరింటికి వారు చెదిరిపోతారు. ఆ గడియ వచ్చే ఉన్నదంట. ఆ గడియ ఎంత తేటగా దేవుడు శిష్యులతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడండి. అప్పుడు కూడా వారికి గ్రహింపు కలగలేదండి. ఇంటికి వెళ్ళిపోతారని పర్టిక్యులర్గా అర్థమవుతుంటే చెప్తున్నా కూడా ప్రభు వారికి అర్థం కావట్లేదు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదండి. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ఉపదేశాలు చెప్పినా, ఎంత నీతి మాటలు చెప్పినా వింటానే ఉంటారు. గొర్రెలాగా తలపుతానే ఉంటారు. పక్కకు పోయి గుంట నక్కల వల్ల ప్రవర్తిస్తూ ఉంటారు. పక్కకు పోయి తోడేళ్ళ స్వభావంతో తోడేళ్ళలాగా బ్రతుకుతూ ఉంటారు. ఎన్ని ఉపదేశాలు విన్నా వీళ్ళు బ్రతుకులో మార్పు ఉండదు. అదేమిటి వీళ్ళేమన్నా ఏంద్ర నాయన అని అడిగితే మాకు తెలుసులేవే వాక్యం అంటారు వీళ్ళు. మాకు తెలుసులేవే ప్రభు చేసిందే అని వీళ్ళు మళ్ళా మనకే వాక్యం చెప్తారు. ఎంత చెప్పిన వీళ్ళ బ్రతుకులో వీళ్ళు మార్పే ఉండదండి. ఇక్కడ ఎవరింటికి వారు చెదిరిపోతారా బాబు అని పర్టికులర్గా చెప్తున్నా కూడా యేసు ప్రభు వీరికి అర్థమైతే కదా. ఎన్నిసార్లు ఎన్ని ఉపదేశాలు భారం కలిగి చెప్తున్నా కూడా వీళ్ళకి అర్థం కాదండి. మరి ఎందుకనో అపవాది వీరి హృదయాలను అలా పట్టేశాడండి. ప్రతిరోజు సల్లపోట ఆదాముతో దేవుడు మాట్లాడుతుంటే ఒక్క గంట వచ్చిన అపవాది మాటలు వీరు విని దేవునికి దూరం అయిపోయిన మనుషులండి వీళ్ళు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ మందిరంలో 3 గంటల సేపు కూర్చుంటారా, పాటలు వింటారు, వాక్యం వింటారు, సాక్ష్యాలు వింటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ బయటకు పోయి గుంట రక ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు తోడేళ్ళ స్వభావంతో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు అది ఇప్పుడే కదా వాక్యం అన్నావు, అది ఇప్పుడే కదా మందిరం నుంచి బయటకు వచ్చావు అంటే అది ఇది అంటారు. మాకు తెలుసులేవయ్యా దేవుడి పారేరా అని మళ్ళీ వాళ్ళకే బోధిస్తారు. వీళ్ళు సిగ్గుపడాల్సిన విషయం, అవమానపడాల్సిన విషయం, ఏమంటే సిగ్గుకి అవమానానికి తలదించుకోవాల్సిన విషయం కదా ఇది. దేవుని కోసం బ్రతకాల్సిన నీవు నేను గుంటనొక్క స్వభావంతో బ్రతుకుతున్నామంటే ఎంత హీనమైన స్థితిలో బ్రతుకుతున్నామండి. ఎంత హీనమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామండి. ప్రభు అంటున్నాడు, మీరు చెదరిపోతారు, పోయినారు, లోకంలో మీకు శ్రమ,
లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా అప్పుడైనా నువ్వు ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా తండ్రి నాకు తోడుకున్నాడు, నేను ఒంటరిగా లేనురా బాబు. మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండండి. నేను మీ కొరకు దేవుని వేడుకుంటానని చెప్తున్నాడు ఆయన. మీ కొరకు తండ్రిని వేడుకుంటాను, మీకు స్థలం సిద్ధపరచి వెళుచున్నాను. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది. ఎంత పర్టికులర్గా దేవుడు వారితో మాట్లాడుతున్నాడండి. వారికి అర్థమయ్యే రీతిలో వివరించి, ఉపమానాల రీతిలో వివరించి చెప్తున్నా కూడా వారు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారంటే ఎంత మూర్ఖులండి వాళ్ళు, ఎంత మూర్ఖులండి వాళ్ళు. ప్రభు ఏమన్నాడు చూడండి, 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఆత్మ సంబంధంగా ఎదగండి, బలపడండి. నన్ను వదిలిపోయినాడు, దేవుని విడిచిపెట్టబాకండి, లేఖనాలను విడిచిపెట్టబాకండి, పరిశుద్ధతను విడిచిపెట్టబాకండి, నీతిని విడిచిపెట్టబాకండి. దాన్ని కాపాడుకోండి. మీకు లోకంలో శ్రమలు వస్తాయి, భయపడబాకండి. ఎంత 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 చివరి దినాలు ఎంత రోదన కలిగి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన కొద్దిసేపట్లో మరణం అవుతాడని తెలిసి కూడా తన ప్రజల విషయం ఆయన ఎంత పోరాడుతున్నాడండి. కొన్ని గంటల్లో ఆయన సిలువేస్తారని తెలిసి కూడా చివరి దినాల్లో మన కొరకు ఆలోచిస్తున్నాడు, కానీ ఆయన కొరకు అసలు ఆలోచించుకోలేకపోతున్నాడు. ఎంత పరిశుద్ధుడండి ఆయన, ఎంత నీతిమంతుడండి ఆయన, ఎంత ఆలోచనకర్తండి ఆయన. ఆయన చనిపోతూ కూడా నీ కొరకు నా కొరకు ఆలోచన కలిగి మరణించాడంటే అలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతారు పెట్టలేరు నీకు నాకు. అలాంటి దేవుడు మనం ఎప్పుడు సంపాదించుకుంటాం? అలాంటి దేవుని కొరకు మనం ఎప్పుడు ప్రయాసపడతాం? అలాంటి దేవుని కొరకు ఎప్పుడు మనం పోరాడతాం? అలాంటి దేవుని మనం ఎప్పుడు కౌగిలించుకుంటాం? నాకైతే ప్రభు మాటలు చెప్తుంటే ఆ ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆయన కొరకు రోషంగా బ్రతకాలి. ఆయన అలాగే పట్టుకొని విడిచిపెట్టకూడదు అనిపిస్తుందండి నాకు. నా ప్రభు నా చిక్కితే నేను ఆయన పట్టుకుంటానండి, నేను విడిచిపెట్టను. ఆయన చనిపోతూ కూడా నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడండి. ఎంత గొప్ప మనసు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజుల్లో భర్త జరిపిన, భార్య జరిపిన ఆస్తి అక్కడ ఉంది, పత్రాలు అక్కడ ఉన్నాయి, ఎంత జాగ్రత్త అని ఈ మాటలు చెప్పిపోయే రోజుల్లో దేవుడు నీ కోసం నా కోసం ఆలోచిస్తున్నాడండి. లోకంలో మీకు శ్రమ, భయపడవాకు, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడండి ఆయన. ఏమి ప్రార్థన, ఏమి పోరాటం అండి, ఏమి పోరాటం అండి, అది ఏమి ఆలోచన అండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఏం ఆలోచన కలిగి ఉన్నాడండి అసలు. అలాంటి దేవుని విడిచిపెట్టాలని మనసు ఎలా వస్తుందండి మనకు? అలాంటి దేవునికి మోసం చేయాలని మనం ఎలా అనుకుంటున్నామండి? అంత పరిశుద్ధిని మనం మోసం చేయడానికి మనసు ఎలా వస్తుందండి మనకు? ఇంకెప్పుడండి మీరు రోషం కలిగి బతికేది? ఇంకెప్పుడండి ఆయన జీవితాన్ని మనం ప్రచురపరిచేది ప్రజలు ఎదుట? నాకైతే సిగ్గుపడిపోతున్నానండి నేను. అబ్బో, నాకైతే సిగ్గు వచ్చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, ఇకనైనా సిగ్గుపడుతూ ఆయన కొరకు ఒక రోషం కలిగిన జీవితం జీవించాలి. ప్రభు ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. ఒక రోషం కలిగిన జీవితం నీవు నేను చేయాలని ఆయన నీ విషయమైన ఆ విషయం ఇష్టపడుతున్నాడు.